ఈరోజు మార్కెట్ పడిందా పెరిగిందా అని ఎలా చూస్తున్నారు? ఈ మనీ కంట్రోల్ ఆర్ టీవీలో వచ్చే స్టాక్ మార్కెట్ ఛానల్స్ ఆర్ గూగుల్లో కానీ చూస్తే మీకు ప్రైస్ రెడ్ ఆర్ గ్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో పక్కన పర్సంటేజ్ చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ పర్సంటేజ్ చేంజ్ ఉన్న ప్రైస్ రెడ్ ఆర్ గ్రీన్ కలర్లో చూస్తే మనం ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్కి సరిపోతుందా? ప్రైస్ ఇలాగే చూడాలా, ఇంకెలాగైనా చూడొచ్చా? ఇట్లాంటి క్వశ్చన్స్ ఈరోజు వీడియోలో అడ్రస్ చేద్దాం. అందరికీ నమస్తే. ట్రేడింగ్ ఇన్ తెలుగుకి వచ్చినందుకు థ్యాంక్ యూ. నా పేరు మనీ. సో ఈరోజు మన టాపిక్ హౌ టు వ్యూ చార్ట్స్ ఫర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్. మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయడానికి ప్రైజెస్ని చార్ట్స్లో ఎలా చూడాలి? మీరు చూసే ప్రైసెస్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి కదా. కోర్స్ రెడ్ అంటే తగ్గిందని, గ్రీన్ అంటే పెరిగిందని. కానీ ఇది దేంతో కంపేర్ చేస్తున్నట్టు? ప్రైజెస్ని ప్రీవియస్ డే క్లోజ్తో కంపేర్ చేస్తున్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక స్టాక్ 100లో ఓపెన్ అయింది అనుకోండి, అండ్ ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు లెటస్సే అది 10% పెరిగి 110లో క్లోజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ డే ఒకవేళ ఆ స్టాక్ 105కి కానీ ఓపెన్ అవుతే ఇప్పుడు అది మీకు రెడ్లో కనిపిస్తుంది. అండ్ అదే స్టాక్ ఒకవేళ 115 లేకపోతే 112 అట్లా ఓపెన్ అయితే గ్రీన్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు అలా జస్ట్ రెడ్ ఆర్ గ్రీన్ కలర్లో చూస్తే మీకు ఓవరాల్ పిక్చర్ అర్థమవుతుందా అంటే అస్సలు అర్థం అవ్వదు. ఓవరాల్ పిక్చర్ తెలియాలి అంటే చార్ట్ కంపల్సరీ. చాలామంది మార్కెట్లో చార్ట్ చూడకుండా కూడా యాక్టివ్గా ఇన్వెస్టింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసే మా సర్కిల్లో చాలామంది ఉన్నారు. జనరలీ వీళ్ళు కొంచెం హయ్యర్ ఏజ్ క్లాస్ వాళ్ళు. సో ఇలాగా చార్ట్ అసలు బేసిక్ చార్ట్ కూడా చూడకుండా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ చేయడం కొంచెం మీకు డిసడ్వాంటేజ్ అవుతుంది. మార్కెట్ 9:15 to 3:30 టైమ్స్లో ట్రేడ్స్ జరిగిన ప్రైజెస్ని రికార్డ్ చేసి ఒక గ్రాఫికల్ ఫామ్లో చూపించేదే చార్ట్. ఇప్పుడు ఈ చార్ట్ని మనం చాలా వేస్లో చూడొచ్చు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు చార్ట్ చూసేటప్పుడు మీరు ఒక టైం ఫ్రేమ్ అంటూ ఎంచుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్లో చూద్దాం అసలు చార్ట్స్ ఎలా చూడొచ్చు, వేరే వేరే టైం ఫ్రేమ్స్లో చార్ట్స్ ఎలా కనిపిస్తాయి అనేది ఎగ్జాంపుల్లో చూద్దాము. ఓకే, సో ఫస్ట్ స్టెప్ చార్ట్ ఓపెన్ చేయడానికి జస్ట్ గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి ఇక్కడ investing.com చార్ట్స్ అని నొక్కండి. మీకు ఇలా వెబ్సైట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. జస్ట్ ఈ చార్ట్ని పెద్దగా చేసుకోండి. ఇది తీసేసి ఇట్లా చార్ట్ని ఫుల్ స్క్రీన్లో పెట్టుకోండి. మీరు ఏదైనా చార్ట్ చూసేటప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది టైం ఫ్రేమ్. ఇక్కడ మీకు టాప్ లెఫ్ట్లో ఉంది కదా, దీన్ని టైం ఫ్రేమ్ అంటారు. మీరు ఏ టైం ఫ్రేమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇన్వెస్టరా ట్రేడరా అన్న దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఇప్పటికీ మీరు అసలు బేసిక్గా ఏ టైం ఫ్రేమ్లో అయినా చార్ట్ ఎలా చూడాలో, ఆ చార్ట్ మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. దాని తర్వాత మీకు క్లియర్గా ఇన్వెస్టర్ అయితే ఏ టైం ఫ్రేము అండ్ ట్రేడర్ అయితే ఏ టైం ఫ్రేమ్ చూడాలో చెప్తాను. ఓకే, లెటెస్ట్ ఇక్కడ 15 minutes ఆల్రెడీ క్లిక్ చేసి ఉంది. ఇప్పుడు 15 minutes అంటే ఏంటంటే మీరు మార్కెట్లో ఎవ్రీ 15 minutesకి ప్రైస్ వేరియేషన్ ఎలాగుంది అనేది చార్ట్లో చూడొచ్చు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ డేది చూడండి. ఇక్కడ కింద మీరు చూసినట్టయితే August 2020 ఇయర్ 08 month 20 ఈజ్ ద డేట్. August 8th 9:15 అని కనిపిస్తుంది. అంటే ఇది 9:15 to 9:30 15 minutes సెలెక్ట్ చేశాం కాబట్టి. సో ఈ 15 minutesలో మీరు ప్రైస్ ఎలా వేరీ అయిందో చూడొచ్చు. ఇక్కడ నేను దీని మీద నా కర్సర్ పెడితే మీకు టాప్ లెఫ్ట్లో OHLC అని ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో అక్కడ పెట్టినప్పుడు ఓపెన్ వచ్చేసి O అంటే ఓపెన్, H అంటే హై, L అంటే లో, C అంటే క్లోజ్. ఆ 15 minutesలో ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, ఎంత హై వరకు వెళ్ళింది, ఎంత లో వరకు వెళ్ళింది అనేది చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 15 minutesకి ఓపెన్ వచ్చేసి 11,311 అంటే 11,311, క్లోజ్ వచ్చేసి 11,322. క్లోజ్ ఓపెన్ కంటే పైన ఉంది కాబట్టి ఈ దీన్ని బార్ అంటారు ఆర్ దీన్ని క్యాండిల్ అంటారు. ఈ క్యాండిల్ మనకి గ్రీన్లో ఉంది. ఓపెన్ కింద ఉంది, క్లోజ్ పైన ఉంది కాబట్టి ఇది గ్రీన్ బార్, ప్రైస్ పెరిగింది కాబట్టి. అలాగే ప్రైస్ పడితే రెడ్ బార్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ నేను 12:30 బార్కి వచ్చాను అంటే ఇది 12:30 to 12:45లో వేరియేషన్. 12:30 to 12:45 ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది, 11,341లో ఓపెన్ అయింది. క్లోజ్ ఎక్కడైంది, 11,303. అండ్ ఆల్సో మీరు హై లోస్ కూడా చూసుకోవచ్చు. హై ఎక్కడ, 11,341, సేమ్ ఎక్కడ ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే హై ఉంది. లో ఏమో 293 వరకు వెళ్ళి క్లోజ్ వచ్చేసి 303కి వచ్చింది. సో ఆ 15 minutesలో ప్రైస్ 11,341కి వెళ్ళింది, హై లో 293కి వచ్చింది, బట్ క్లోజ్ వచ్చేసి 11,303 దగ్గర అయ్యింది. సో ఇప్పుడు వేరే టైం ఫ్రేమ్ పెట్టి చూద్దాం. లెటస్ సే నేను 1 hour పెడతాను.
సో 1 అవర్ అంటే మార్కెట్లో 9:15 నుంచి 3:30 వరకు 6.5 అవర్స్, 6 hours 15 minutes ఉంటుంది. మీకు ఫస్ట్ బార్ వచ్చేసి 15 minutesకి చూపిస్తుంది, 9:15 to 9:30. దాని తర్వాత 9:30 to 10:30, 10:30 to 11:30, అలాగా 3:30 వరకు చూపిస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు ఫస్ట్ ప్రైస్ వచ్చేసి ఫస్ట్ బార్కి, ఫస్ట్ క్యాండిల్కి ఓపెన్ క్లోజ్ ఆల్మోస్ట్ సేమ్ దగ్గర ఉన్నాయి, కానీ క్లోజ్ కొంచెం ఓపెన్ కంటే పైన ఉంది కాబట్టి మీరు క్లియర్గా చూడొచ్చు ఇది గ్రీన్లో ఉంది. అలాగే నెక్స్ట్ బార్లో రెడ్లో ఉంది. సో ఇలా ప్రైస్ వేరియేషన్స్ మీకు చూడొచ్చు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్లో డైలీ చార్ట్ పెడతాను. సో డైలీ చార్ట్ అంటే ఈరోజు మొత్తానికి అసలు మార్కెట్ రెడ్లో ఉందా, గ్రీన్లో ఉందా, ఆర్ నిన్నటి కంటే పైన ఉందా, కింద ఉందా అనేది చూడొచ్చు. ఇప్పుడు ఈరోజు August 27th రోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? 11,606 దగ్గర ఓపెన్ అయింది. క్లోజ్ ఎక్కడైంది? 11,574. అందుకని ఆ బార్ రెడ్ ఉంది. మీకు క్యాండిల్సే కాకుండా ఇక్కడ వేరేది కూడా, దీన్ని ఏరియా అంటారు, దీన్ని బార్ గ్రాఫ్ అంటారు, అలాగా మీకు వేరే స్టైల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. క్యాండిల్స్ ఈజ్ ఈజియర్, చాలామందికి ఈజీగా అర్థమవుతుంది. అండ్ కొంతమందికి, నాకు పర్సనలీ బార్స్ సెట్ అవుతాయి. బార్స్ అంటే ఏంటంటే సేమ్ ఓపెన్, హై, లో, క్లోజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. మీకు క్యాండిల్లో ఒక క్యాండిల్ నుండి దాంట్లో ఏరియా ఫిల్ చేయడం లాగా ఉంటుంది క్యాండిల్లో. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూస్తే ఇక్కడ విక్ ఉంది అండ్ బాడీ ఉంది. విక్ అంటే ఇక్కడ ఓన్లీ ఇట్లా జస్ట్ స్ట్రోక్స్ లాగా ఉన్నది విక్. బాడీ అంటే దేంట్లో అయితే కలర్ ఫిల్ అయి ఉందో దాన్ని బాడీ అంటారు. అలాగా మీకు బార్స్లో అలాగేముండదు. బార్స్ ఇస్ ఎవ్రీథింగ్ స్ట్రైట్, జస్ట్ ఓపెన్ అంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, క్లోజ్ అంటే రైట్ సైడ్లో ఉంటుంది, అండ్ హైలో జస్ట్ స్ట్రైట్ లైన్స్ లాగా ఉంటాయి. సో బార్లో అయినా చూడొచ్చు, క్యాండిల్స్లో అయినా చూడొచ్చు. ఇంకా వేరే టైప్స్ మీరు ఇప్పుడే చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ గెట్ యూస్ టు వన్ స్టైల్, ఐదర్ క్యాండిల్స్ ఆర్ బార్స్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇప్పుడు మీరు ఏ టైం ఫ్రేమ్ చూడాలి, అసలు ఏ టైం ఫ్రేమ్ చూడాలి అని ఆన్సర్ చేయాలి అంటే మీరు అసలు మీ రోల్ డిఫైన్ చేసుకోవాలి. అంటే మార్కెట్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డిఫైన్ యువర్ రోల్. మీరు అసలు ఇన్వెస్టరా? ఒకవేళ ఇన్వెస్టరే అయితే మీరు అసలు 1 to 2 yearsకి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, అండ్ మోర్ దెన్ 2 years ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అండ్ ఆల్సో మీరు ట్రేడర్ అయితే ఇంట్రాడే ట్రేడింగా లేకపోతే స్వింగ్ ట్రేడింగా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే వీటి మీదే మీరు చార్ట్ ఎలా చూడాలనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లెటస్ టేక్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఇన్వెస్టర్ అనుకోండి, ఎలా చూడాలి? ఫస్ట్ కేసులో మీరు ఒకవేళ 1 to 2 years ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, మీరు డైలీ చార్ట్ చూడొచ్చు ఆర్ వీక్లీ చార్ట్ చూస్తే ఇంకా బెటర్ నా ఒపీనియన్లో. దేర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ఇక్కడ. కాకపోతే ఏంటంటే 1 to 2 years ఇన్వెస్టింగ్కి 1 hour క్యాండిల్ ఆర్ 4 hours ఆర్ 15 minutes 30 minutes ఇలాంటివి దే డోంట్ మేక్ సెన్స్. తక్కువ టైం ఫ్రేమ్లో చూస్తే మీకు ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి. అన్ని మూమెంట్స్ మీరు క్యాచ్ చేయాలనుకోరు మీరు, ఎందుకంటే మీరు 1 to 2 yearsకి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు తక్కువ టైం ఫ్రేమ్ చూసే అవసరం అస్సలు లేదు. డైలీ చార్ట్ చూడండి ఆర్ వీక్లీ చార్ట్ చూసుకోండి. ఇప్పుడు డైలీ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ చార్ట్. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ స్టాక్. నేను HDFC బ్యాంక్ తీసుకుంటాను. ఇప్పుడు HDFC బ్యాంక్ స్టాక్ డైలీ చార్ట్ చూస్తే ఇలా ఉంది. ఓకే, ఓవరాల్గా మీకు చార్ట్ ఎప్పుడైనా కొంచెం జూమ్ అవుట్ చేసి చూడండి, మీరు ఓవరాల్ పిక్చర్ అర్థమవుతుంది. ఇప్పుడు నేను జూమ్ ఇన్ చేస్తే నాకు జస్ట్ లాస్ట్ 3-4 monthsలో ఏమైందో కనిపిస్తూ ఉంటుంది. కానీ అదే మీరు జూమ్ అవుట్ చేస్తే మీరు ఒక 1 year 2 years నుంచి స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుందని మీకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ మీకు క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ హై ఉంది విచ్ ఈస్ 1304.85. 1304.85 మీకు లెఫ్ట్ సైడ్లో OHLCలో చూస్తే అర్థమైపోతుంది. సో అది హై, అండ్ అది డేట్ కూడా చూడొచ్చు కింద, విచ్ ఈస్ January 20. అలాగా మీరు డైలీ చార్ట్లో చూస్తే ఓవరాల్ పిక్చర్ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ చార్ట్స్ చూస్తే మీకు ఏం ఐడియా వస్తుంది అంటే స్టాక్ అసలు పడుతుందా పెరుగుతుందా అనేది మీకు ఐడియా వస్తుంది. అదే మీరు జస్ట్ ఫోన్లో ప్రైస్ చూస్తే మీకు ఈరోజు జస్ట్ గ్రీన్లో ఉంది కదా పెరుగుతుంది కదా అని అనుకుంటారు, కానీ చార్ట్ చూస్తే మీకు ఓవరాల్ పిక్చర్ అర్థమవుతుంది. March 6th రోజు మీరు కనుక చూసుంటే మీకు రెడ్లో కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే నిన్నటి క్లోజ్తో March 5th క్లోజ్తో కంపేర్ చేస్తే స్టాక్ పడింది కాబట్టి. కానీ ఆ రోజు మీరు క్యాండిల్ చూస్తే గ్రీన్లో ఉంది. ఆ రోజు స్టాక్ ఎక్కడైతే ఓపెన్ అయిందో దానిపైన క్లోజ్ అయింది. సో ఇలాగా వేరియేషన్స్ కనిపిస్తుంటాయి మీకు. ఇప్పుడు మీరు ఒకవేళ మోర్ దెన్ 2 yearsకి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, సో మీరు డైలీ చార్ట్స్ చూసి నా ఒపీనియన్లో యూజ్ లేదు. ఎందుకంటే మీరు కొంచెం లాంగర్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మోర్ దెన్ 2 years అంటే అది 3, 4, 5 years కూడా అయి ఉండొచ్చు. మీరు ఒకవేళ అలా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ బెటర్ దట్ యూ గో ఫర్ వీక్లీ చార్ట్స్. ఇప్పుడు వీక్లీ అంటే ఈ వీక్ మొత్తంలో ఎలా వేరియేషన్ ఉందనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, HDFC బ్యాంక్కి వీక్లీ చార్ట్ ఇలా కనిపిస్తుంది. సో మీరు ఒకవేళ ఏ క్యాండిల్ మీదైనా పెడితే ఇక్కడ January 20
2020 అని చూపిస్తుంది. మీరు నెక్స్ట్ క్యాండిల్కి వెళ్తే 27 అంటే 7 days. సో ఇది వీక్లీ చార్ట్లో ఓవరాల్ 7 daysలో ఎలా వేరీ అయిందో మీకు కనిపిస్తుంది. వీక్లీ చార్ట్స్లో క్లియర్ పిక్చర్ వస్తుంది స్టాక్ పెరుగుతుందా లేదా అనేది. అందుకే లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే కంపల్సరీ వీక్లీ చార్టే చూడాలి, చాలా బెటర్. సో మీరు వీక్లీ చార్ట్లో చూసుకున్నట్టయితే ఈ స్టాక్ క్లియర్గా అప్ ట్రెండ్లో ఉంది, మంచిగా పెరుగుతుంది, అది మీరు వీక్లీ చార్ట్ చూస్తే అర్థమవుతుంది. కానీ వీక్లీ చార్ట్లో మళ్ళీ మీరు జూమ్ ఇన్ చేసి చూస్తే ఓకే ఇక్కడ పడుతుంది కదా అని అనుకోవచ్చు. లైక్ ఫ్రమ్ July 1st to August 19th ఈ ఆల్మోస్ట్ 8 weeksలో స్టాక్ పడింది, ఎస్. కానీ మీరు ఒక్కసారి జూమ్ అవుట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఓకే ఈ స్టాక్ పడినప్పుడల్లా పెరుగుతుంది, మేబీ పడినప్పుడు కొనుక్కోవచ్చేమో, ఇలా స్టైల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, సో వీక్లీ చార్ట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ 1 to 2 more than 2 years ఇన్వెస్టింగ్. అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ 3 or 4 or 5 years అండ్ ఇఫ్ ద కంపెనీ ఈస్ గుడ్ యూ కెన్ హ్యావ్ బ్యూటిఫుల్ ఎంట్రీ పాయింట్స్ ఇన్ వీక్లీ చార్ట్స్. మీకు ఎక్కడ ఎంట్రీ కొట్టాలి అనేది వీక్లీ చార్ట్స్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది, అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇన్వెస్టింగ్లో 1 to 2 years అయితే మీరు డైలీ ఆర్ వీక్లీ చార్ట్ చూడండి, డైలీ ఆర్ వీక్లీ చార్ట్ చూడండి. మీరు మోర్ దెన్ 2 years అయితే కంపల్సరీగా వీక్లీ చార్ట్ చూడండి. మంత్లీ చార్ట్ కూడా చూడొచ్చు. ఆ మంత్లీ చార్ట్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ లైక్ వీక్లీ చార్ట్, కాకపోతే మంత్ మొత్తానికి చూపిస్తుంది, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ట్రేడింగ్కి చార్ట్స్ ఎలా చూడాలి? ట్రేడింగ్లో కూడా మీరు ఇంట్రాడే ట్రేడర్ అయితే ఒకలా చూడొచ్చు అండ్ మీరు స్వింగ్ ట్రేడర్ అయితే కూడా ఒకలా చూడొచ్చు. ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడర్ అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేసేది ఏంటంటే 5 minutes చార్ట్ చూస్తారు. చాలా మంది ఇంట్రాడే ట్రేడర్స్ 5 minutes చార్ట్ చూస్తారు. ఇది రూల్ అని నేను చెప్పట్లేదు. ఎందుకు 5 minutes చార్ట్ చూడాలి అంటే ఇంట్రాడే అనేది ఆ రోజే కొనడము అమ్మడం జరుగుతుంది. సో మీ దగ్గర టైం ఎక్కువ ఉండదు, టైమ్ ఈజ్ అగెయిన్స్ట్ ద ట్రేడర్. సో ఎప్పుడైనా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు తొందరగా బుక్ చేసుకోవడము ఆర్ చాలా అగ్రెసివ్గా బుక్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇంట్రాడేలో. సో 5 minutesలో మీరు ప్రైసెస్ వేరియేషన్స్ చూస్తేనే మీకు అది ఆ ఫాస్ట్గా బుక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే ఇంట్రాడే ట్రేడర్స్ ఎప్పుడు కూడా 5 minutesలో చార్ట్ చూస్తారు. సో ఇంట్రాడేకి యూ కెన్ ఐదర్ సీ 5 minutes ఆర్ 10 minutes ఆర్ 15 minutes. బట్ 15 minutes ఈజ్ అ లిటిల్ రేర్, అంత ఎక్కువ మంది వాడరని నా ఒపీనియన్. సో ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ అంటే మీరు ఆ రోజే అమ్మకుండా ఒక మోర్ దెన్ 1 day, ఇట్ కుడ్ బి 2 days, ఇట్ కుడ్ బి మోర్ దెన్ 1 week, 2 weeks, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టైల్. సో స్వింగ్ ట్రేడింగ్కి ఎలా చూడాలి? స్వింగ్ ట్రేడింగ్కి చాలా స్టైల్స్ ఉంటాయి. స్వింగ్ ట్రేడింగ్ 15 minutes యూజ్ చేసి చేయొచ్చు, 30 minutes కూడా యూజ్ చేసి చేయొచ్చు, ఆర్ 1 hour యూజ్ చేసి చేయొచ్చు, 4 hours యూజ్ చేయొచ్చు. డైలీ చార్ట్ కూడా కొంతమంది స్వింగ్ ట్రేడింగ్కి యూజ్ చేస్తుంటారు. వాళ్ళ స్వింగ్ ట్రేడింగ్ కొద్దిగా లాంగ్ అయి ఉండొచ్చు, 1 to 2 months ఆర్ 2 to 3 months కూడా అయి ఉండొచ్చు. కానీ జనరల్లీ ఇఫ్ యువర్ స్వింగ్ ట్రేడింగ్ ఈజ్ బిట్వీన్ somewhere between 1 week to 4 weeks, you can use 15 minutes, 30 minutes for swing trading. So swing trading ki you can use 15 minutes or 30 minutes, 1 hour, daily, it depends on your style malli. So ఇది బేసిక్స్ ఆఫ్ హౌ టు లుక్ ఎట్ అ చార్ట్ బోత్ ఫర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్. మీరు ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీకు ఈజీ అవుతూ ఉంటుంది. అండ్ వన్స్ మీకు చార్ట్ చూడడం ఈజీ అవుతే అప్పుడు మీరు అనలైజ్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ ఆర్ మీ ట్రేడింగ్ ఐడియాస్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఏదైనా క్వశ్చన్ ఉంటే కింద కమెంట్ చేయండి, అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ ప్రైసెస్ ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి? డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉండడాన్ని సర్ప్లస్ అంటారు.